వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం. సుల్తానాబాద్, ఎలిగేడు మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది. జ్ఞాన సరస్వతి ఘాట్ మెట్లను తాకి ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద రావడంతో కాళేశ్వరం వద్ద 6.200 మీటర్ల మేర నీటి మట్టం నమోదైంది. గతంలో జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద ఎత్తైన మట్టి వడ్డు ఉండగా ఇటీవల సరస్వతి పుష్కరాల కోసం మెట్లు నిర్మించారు. తొలిసారిగా ప్రవాహం ఘాట్ కింది మెట్లను తాకింది. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వార్డులో కూటమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నిమ్మకల్ల చిన్నరాజప్ప హాజరవి ప్రజలకు సంవత్సర పాలనలో తెలుగుదేశం పార్టీ చేసిన పథకాలు వివరించి కరపత్రాలను అందిస్తున్న పెద్దాపురం శాసనసభ్యులు ఎమ్మెల్యే చిన్నరాజప్ప, ఎమ్మెల్యే తనయుడు రంగనాథ్ ఈ యొక్క కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. గవర్నమెంట్ రాదు చాలా చెప్తారు. సార్ సార్ అమ్మ ఎలా చూడండి అమ్మ, ఎలా చూడండి అమ్మ. సార్ ఓకే అండి. తీసుకోండి. వాసు
పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను ఆదివాసీ మహిళ అయినా అని చూడకుండా కావాలని లక్ష్యంగా చేసుకొని రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సమ్మక్క సారక్క వారసులం మేము, మా జోలికి వస్తే నాశనమైపోతావు కేటీఆర్ అని సీతక్క మండిపడ్డారు. నీ అహంకారం నీ సొంత చెల్లెనే కూడా ఓర్చలేని స్థాయిలో ఉంది అని, ఆడబిడ్డల పట్ల నీకు గౌరవం ఉందైతే నా మీద ఈ దాడులు జరిగేవి కావు అని ఆమె వ్యాఖ్యానించారు. మీకు ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుందనో లేకుండా ఇంకోటనో చేసిరంటే అదో లెక్క. ఆడ శివం కూడా లేదు, ఆడ కనీసం గోలు కూడా పోలేదు ఈ రోజు వరకు. అక్కడ నిలబడ్డోళ్ళు పోటీ చేసిన వాళ్ళు కానీ గొడవ చేశారు. అయినా కూడా నేను మళ్ళీ మీడియా సోదరులు చెప్తున్నా, వాళ్ళు ధర్నా చేస్తామంటే ధర్నా చౌకు ఏది గాంధీ విగ్రహం కాడ చేసుకోండి అని ఇచ్చారు. అర్ధగంట సేపు మమ్మల్ని ఇక్కడ ఆపారు ఇద్దరు మంత్రులు. మరి అదేవిధంగా కోదండరామరెడ్డి గారు మన వ్యవసాయ శాఖ కమిషను చైర్పర్సన్, తర్వాత విత్తనాల శాఖ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, ఆ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అర్ధగంట 1 అవర్ దాకా మేము ఆగినాం, చేసి వెళ్ళిపోతామండి. మళ్ళీ అడ్డాడు పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రోడ్లు ఎక్కి, ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి రోడ్డుకు వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు. దాన్ని హైలైట్ చేసుకోవాలా, ఇంతే తప్ప ఇంకటి ఏమైనా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు, ఇంతకంటే నేనేం అనలేను. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు, ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది శాపనార్థం తప్ప. ఇంకా నా దగ్గర నీ లెక్క కుల బలము, ధనబలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కులబలం లేదు, ధనబలం లేదు, ఇంకో బలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రినైనా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేసారు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది, ఆ దురహంకారం నీలో కనబడుతుంది. అంతే తప్ప ఇంకొకటి లేదనేది నేను స్పష్టంగా చేస్తాను. అందరికీ నమస్కారాలు. దయచేసి ములుగు నియోజకవర్గానికి మా మీడియా సోదరులందరూ అభివృద్ధికి సహకరించండి. మా ఏం పొరపాట్లున్నా తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి, సూచనలు చేయండి. మేము కూడా దేవుని బిడ్డలం కాదు. ఇవాళ మా ఒక రిపోర్టర్ మీద ఏది తాడువాయిలో ఏదో వార్తలు రాసిరనో ఏదో. సుల్తానాబాద్ ఎల్గేడు మండలాలలోని కందునూరుపల్లి, నారాయణపూర్, దేవునిపల్లి, కొదుర్పాక గ్రామాలలో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సన్నబియ్యం పంపిణీ బోనస్ అందిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ విజయనగరి నాయకత్వం. పెంట సుజాత ఫోటో దిగుడు ఉంటది. కొంచెం వెనుక ఇవాళ ఎన్ఆర్ చేసిన దగ్గర దగ్గర 20 లక్షల సీసీ రోడ్లు, టీడీపీల మన హనుమాన్ టెంపుల్ దగ్గర షెడ్డుకు 10 లక్షలు, తర్వాత అవైలబుల్ ఫండ్కి వెళ్ళి సీసీ రోడ్ 2.5 లక్షలు, బాయి గాజులకు 5 లక్షలు, ఎస్డిఎఫ్ సీసీ రోడ్ 3 లక్షలు, ఎస్డిఎఫ్ స్టీరింగ్ ఆఫ్ ఓపెన్ వెల్ 5 lakhs, దాదాపు 46 లక్షల వరకు మరి సంవత్సరంన్నరలా మనం కొత్త పనులు ఇక్కడ చేసుకోగలిగినాం. వీటితో పాటు మరి మన గ్రామానికి వచ్చినప్పుడు మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రైతులకు దాదాపు 72 మంది రైతులకు 48,76,452 రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో 10 ఏళ్లల్లో ఏ ఒక్క రైతు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకున్నటువంటి రైతు మరి ఎవరు లేరన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ మళ్ళీ గుంట నుండి మొదలు పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగుకు యోగ్యం ఉన్నటువంటి ప్రతి గుంటకి ఇవాళ ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా పడ్డది. కాడితం అంటే చాలామంది మీ సేవా సెంటర్ల, కలెక్టరు, ప్రజావాన్ల, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకుని అన్ని క్రోడీకరించి ఇవాళ కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తే మన దగ్గర 46 కార్డులు వచ్చినాయి. ఇవాళ యాడింగ్ దగ్గర దగ్గర కుటుంబ సభ్యుల యాడింగ్ 12 వచ్చినాయి. కిలోలు ఉంటే 30 కిలోలు. దాన్ని బట్టి ఇవాళ అందరికి సన్నబియ్యం ఇచ్చింది. అంతకుముందు స్టార్ట్ చేస్తే మొన్న వర్షాకాలంలో ఇబ్బంది అయితే 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చారు. కర్నూలులోని డాక్టర్ ఏపీఏ అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో ఉపాధ్యాయులందరినీ బదిలీ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. డాక్టర్ ఏపీఏ అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్కు రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా గుర్తింపు ఉంది. గత 4-5 సంవత్సరాలుగా ఈ పాఠశాలకు ముఖ్యమంత్రి అవార్డుతో పాటు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఉన్న మొత్తం 11 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసి కొత్తగా 6 మందిని మాత్రమే ఏర్పాటు చేశారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు పాత టీచర్లను రిక్వైర్మెంట్ చేయండి. పద్ధతిలోనే స్కూల్లో పాఠాలు చెప్పాలి. పాత పద్ధతిలోనే క్లాసులు రన్ చేయాలి. పాత పద్ధతిలోనే స్కూల్లో క్లాసులు రన్ చేయాలి. మంచి విలువలతో కూడిన విద్య చెప్పాలి. మంచి విలువలతో కూడిన విద్య చెప్పాలి. తీసుకోవాలి. ప్రభుత్వం దీనిపై తొందరగా చర్యలు చేపట్టాలి. మా పిల్లల ఉజ్వల భవిష్యత్తును కాపాడండి. మా పిల్లలకు మంచి చదువు చెప్పండి. ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో పాత టీచర్స్ రిక్వైర్మెంట్ చేయాలి. మా న్యాయమైన కోరికలను పరిశీలించండి. తొందరగా కదిలి రావాలి. ఈ విషయంపై తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి. సరే, నేను అబ్దుల్ కలాం స్కూల్ నుంచి వస్తున్నాము. మేము మా ఈ పోరాటం ఈ రోజు కాదండి, దాదాపు నెల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. మేము డే 1 నుంచి ఫస్ట్ డిఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి, మినిస్టర్ గారి దగ్గరికి ప్రతి ఒక్కరికి తిరుగుతున్నాం. మా ఆవేదన ఏమంటే మాకున్న పాత ఫౌండేషన్ మాకు కావాలి.
స్టేట్లో ఇది నంబర్ 1 పొజిషన్లో ఉన్న స్కూల్ ఇది. ఈ స్కూల్ ఫౌండేషన్ మాకు సేమ్ ఫౌండేషన్ మాకు కావాలి. మినిమం పాత టీచర్లు కనీసం 50% మంది అయినా రావాలి. 5 సంవత్సరాలుగా నెంబర్ 1లో ఉంది. అప్ టు 5 years నుంచి మన ఈ అబ్దుల్ కలాం స్కూల్ నంబర్ 1 ప్లేస్లో ఉంది. అందుకని ఇదే ఎడ్యుకేషన్ మాకు కావాలి. సేమ్ ఐఐటి ఫౌండేషన్ ఉన్న టీచర్సే కావాలి. పాత స్టాఫ్ ఖచ్చితంగా 50% అయినా రావాలని మా కోరిక సార్. దయచేసి మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. గతంలో ఎంతమంది ఉండి అందరూ 11 మంది. గతంలో ఇక్కడ 11 మంది టీచర్స్ ఉన్నారు సార్. కానీ ఇప్పుడు ఓన్లీ 6 మెంబర్స్ టీచర్స్ తోనే స్కూల్ రన్నింగ్ నడిపించాలనుకుంటున్నారు. కానీ మాకు ఈ పిల్లలకి 11 మంది టీచర్లు కావాలి. దాంట్లో లేడీస్ స్టాఫ్ కనీసం 3% అయినా కావాలి. లేడీస్ స్టాఫ్ ఖచ్చితంగా మాకు ఇదే ఫౌండేషన్ ని కంటిన్యూ చేయమని నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విన్నపం చేసుకుంటున్నాం సార్. నా పేరు అనిత సార్. 10th క్లాస్ స్టూడెంట్ వాళ్ళ మదర్ని నేను. లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన 10th రిజల్ట్లో ఈ స్కూల్ నుంచి మనకు 20 మెంబర్స్కి 380లో సీట్ వచ్చింది సార్. మన కర్నూలు జిల్లాలో ఏ గవర్నమెంట్ స్కూల్లోనూ ఇంతమంది రిజల్ట్ రాలేదు సార్. 43 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 42 మెంబర్స్కి అబోవ్ 500 మార్క్స్ వచ్చినాయి సార్. ఓన్లీ ఒక్క స్టూడెంట్కి మాత్రమే 491 మార్క్ వచ్చింది. అంటే దాని అర్థం అవుట్ ఆఫ్ 100% రిజల్ట్ తెచ్చిన స్కూల్ని ఈరోజు వీళ్ళు మూసేయాలనుకుంటున్నారు. మాకు ఇదే ఫౌండేషన్ కావాలని మేమందరూ డిమాండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు అనిత సార్. హాస్య నటుడు షీఫ్ వెంకట్ను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఆరోగ్య సమస్యలు మరియు మూత్రపిండాల సంబంధిత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్య నటుడు చీఫ్ వెంకట్ని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కేవలం పరామర్శించడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ సహాయ సహకారంతో షీఫ్ వెంకట్ త్వరగా కోలుకోవాలని కోరుతూ గబ్బర్ సింగ్ టీంని అభినందించారు. కార్పొరేషన్ చైర్మన్ మా తమ్ముడు సాయి గారు, అదేవిధంగా ఈ గబ్బర్ సింగ్ టీం ఏదైతుందో వాళ్లకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను. ఎవరు పట్టించుకోని సమయంలో అందరి దృష్టికి ఇంటింటికి వెళ్ళి మరి ఫిలిం ఇండస్ట్రీకి కూడా వెళ్ళి వారు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం తరఫుకి వెళ్ళి మరి సాయన్న గారు నేను రావడం జరిగింది. నిన్న మంత్రి గారు కూడా వచ్చి తప్పకుండా ఫిలిం ఇండస్ట్రీ అదేవిధంగా ప్రభుత్వం 2 కలిసి మేము ఇనిషియేటివ్ తీసుకొని తప్పకుండా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఫిష్ వెంకటన్నను కాపాడుకునే బాధ్యత మాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వీరు చిన్న ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా మొత్తం వాళ్ళ భుజాన ఎత్తుకొని ఇది టేకప్ చేసినందుకు వారిని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. వారికి తప్పకుండా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇంకా లంచెలుగా మీరు ఎదుగుతారని చెప్పి కూడా ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అదేవిధంగా మా సాయన్న కూడా ఫ్యూచర్లో ఇంకా పెద్ద లీడర్ అవుతాడు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సమాజంలో. మరి ఇలాంటి వాళ్ళని కూడా మనం హైలైట్ చేయాలి. ఇలాంటి వాళ్ళని కాపాడుకుంటే వీళ్ళే మనందరినీ ప్రజలను కాపాడుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప జిల్లా వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా తన సంఘీభావం తెలిపిన ఏపీసీసీ చీఫ్ వైస్ చైర్మిలా రెడ్డి సిఓఏ అనుమతులు ఇవ్వకుండా విద్యార్థులను ఎలా తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్ అగమ్యం అగోచరం మారింది వ్యాఖ్యానించారు. ఈ పాపం జగన్ది మరియు ఎంపీ అవినాష్ రెడ్డిది అని ఆమె ధ్వజమెత్తారు. కూటం ప్రభుత్వం ఆర్కిటెక్చర్ విద్యార్థుల సమస్యపై దృష్టి పెట్టాలని కూటం ప్రభుత్వంని కోరుతున్నారు. కానీ ఈ బిడ్డలని కన్నా తల్లిదండ్రులను మభ్యపెట్టి పర్మిషన్లు ఉన్నట్టుగా ఏ ఇబ్బందులు లేనట్టుగా చిత్రీకరించి వీళ్ళకి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ లభ్యమవుతుంది అన్న భ్రమలో ఉంచి ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసలు పర్మిషన్లు ఇవ్వలేదు అన్న సంగతి వీళ్ళకు తెలియక ఆర్ ఏ ప్రాబ్లం లేదు అని వీళ్ళకి ఇంప్రెషన్ ఇస్తే దాన్ని నమ్మి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఈ చిల్డ్రన్ కనీసం ఈ కోర్సుల్లో ఎన్రోల్మెంట్ అయ్యారు అని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇవ్వాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్ కూడా వీళ్ళ చేతుల్లో లేదు.
అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది కేంద్ర సంస్థ. దాని దృష్టిలో వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తేనే వీళ్ళు ఆర్కిటెక్ట్లుగా బయటకు వెళ్ళొచ్చు. కానీ దాని దృష్టిలో అసలు వీళ్ళ ఎన్రోల్మెంటే జరగలేదు 5 సంవత్సరాల క్రితం. క్రమేణా ఆ తర్వాత ఎంటర్ అయిన 3 ఏళ్ళు అడ్మిషన్లు తీసుకున్న వాళ్ళకు కూడా పర్మిషన్స్ లేవు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్స్ ఇచ్చింది లేదు. పర్మిషన్స్ లేవు కాబట్టి వీళ్ళకు ఎన్రోల్మెంట్ నంబర్స్ కూడా ఇచ్చింది లేదు. కాబట్టి వీళ్ళు పరీక్షలు రాసినా కూడా అవి వ్యాలిడ్ కావు, దానికి జెన్యూనిటీ ఉండదు, అవి మొత్తం వృధా అయినట్టే లెక్క. ఎంత దీనంగా, ఎంత అసలు దీన్ని ఏమనాలో అసలు క్షమించరాని తప్పు ఇది. ఇంతమంది బిడ్డల జీవితాలను ఇలా ఎలా పణంగా పెట్టారు? వైసీపీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీ సొంత జిల్లాలోనే, మీ సొంత ప్రదేశంలోనే ఇంత అక్రమంగా, ఇంత నిర్లక్ష్యంగా ఒక యూనివర్సిటీలో బిడ్డల అడ్మిషన్లు జరుగుతున్నాయి. పర్మిషన్లు లేవని మీకు తెలుసు, అయినా అడ్మిషన్లు జరుగుతున్నాయని మీకు తెలుసు. ఈ రోజు వరకు కూడా మీరు అసలు స్పందించటం లేదు అంటే అసలు మీరు మనుషులో మానలో అర్థం కావటం లేదు. ఈ రోజు వరకు కూడా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే పర్మిషన్లు తీసుకోకుండా యూనివర్సిటీ మొదలు పెట్టారో అప్పటి నుంచి చేసిన ప్రయత్నం లేదు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర దీనికి పర్మిషన్లు తీసుకోవాలి అని చేసిన ప్రయత్నమే లేదు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా 2020 నుంచి ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా, అది ఫలించినా కూడా ఏదో ఒక టైంలో ఇంటర్వెన్షన్గా వీళ్ళ చేతుల్లో ఆ ఎన్రోల్మెంట్ నంబర్లు పెట్టేవారు. అసలు ఎన్రోల్మెంట్ నంబర్లే వీళ్ళకు రాలేదు అంటే అసలు మీరు ప్రయత్నం చేసినట్ట చేయనట్ట? ఈ రోజు కూడా అడుగుతున్నాం. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మరి కేంద్రంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటే మీ జిల్లాకు సంబంధించిన, మీ పార్లమెంటుకు సంబంధించిన బిడ్డలు ఇక్కడ కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల వాళ్ళకి ఈరోజు పర్మిషన్లు లేక, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్ ఇవ్వక వాళ్ళ జీవితాలను ఇలా పణంగా పెట్టి, వాళ్ళకి కనీసం ఇప్పుడు 5 సంవత్సరాలు చదివినా కూడా వాళ్ళ కోర్సు వ్యాలిడిటీ లేక, వాళ్ళు రాసే పరీక్షలకు విలువ లేకున్నప్పుడు కనీసం ఇప్పుడైనా స్పందిస్తున్నారా? కనీసం ఇప్పుడైనా కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు సొంత జిల్లా, లేక అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక్కరైనా దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారా? ఒక్కరు కూడా సమాధానం చెప్పటం లేదు. అంత నిర్లక్ష్యం. అజ్జీవన్ జీఎం కార్యాలయంలో మంగళవారం జీఎం మీడియాతో మాట్లాడుతూ, జాతీయ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో ఏ ఒక్క డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కానీ సింగరేణి పరిధిలోకి రావని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి, కోల్ ఇండియా పరిధిలోని డిమాండ్ల కోసం సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని సంస్థను నష్టపరచవద్దని కోరారు. రేపు 9 జూలై నాడు కొన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మన సింగరేణి సంస్థకు కార్మికులకు సంబంధించిన ఏ సమస్యలున్నా కానీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని, జీరో స్ట్రైక్తోని ఎన్నో సంవత్సరాలు మనం నడుపుతూ వచ్చాము. ఆ రకంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఏ అంశమైన చర్చల ద్వారా చేసుకున్న ఘనత సింగరేణి కార్మికులది, సింగరేణి యూనియన్ నాయకులది, సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని. అట్లాంటి పరిస్థితులలో రేపిచ్చిన 8 డిమాండ్లు అవుతున్నాయో అందులో ఒక 4 డిమాండ్లు అవుతున్నాయో అవన్నీ కోల్ ఇండియాకి సంబంధించినవి, మన సింగరేణికి సంబంధించినవి కాదు. అట్లనే ఇంకొక 4 డిమాండ్లు అవుతున్నాయో లేబర్ కోడ్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, అది సింగరేణి యాజమాన్యం కానీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి. ఈ రకంగా సింగరేణి పరిధిలో లేని అంశాలను వాటిని పట్టుకొని రేపు పిలుపునివ్వడము దురదృష్టకరం, కార్మికులకు అన్యాయం చేసినట్లయితుంది. అందువల్ల రేపు కార్మికులు కానీ యూనియన్ నాయకులు కానీ వారి యొక్క మనస్సాక్షిని ఆలోచించి, ఇది కాకుండా కార్మికులు ప్రతి మైన్ కూడా కొన్ని గనులకు నిర్దేశించిన లక్ష్యాలు, మైన్ టార్గెట్లు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వర్షాలు ఉండడం వల్ల
కొంత వెనుకబడి ఉన్న కంపెనీ పరంగా కానీ RG1 ఏరియా పరంగా కూడా మనం కొన్ని మైనలు వెనుకబడి ఉన్నాం. వీటన్నిటి కారణాల దృష్ట్యా చూసుకొని మన కంపెనీని కాపాడడం కోసం రేపు అందరూ విధులకు ఆధార్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా మనం ఒక రోజున కంపెనీ కనుక మనం స్ట్రైక్ చేసినట్టయితే సుమారుగా కంపెనీకి 76 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. కార్మికులేమో 13 కోట్ల రూపాయలు వేతనాల పూర్వకంగా నష్టం పోతారు అన్యాయంగా మనకు సంబంధించలేని కారణాలకు. ఇది కాకుండా ఒకరోజు 2 లక్షల టన్నుల యొక్క మనము ఉత్పత్తి నష్టం వాటిల్లి మనం ఈ సంవత్సరం సాధించిన లక్ష్యాలను సాధించుకోవడంలో దీని మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల కార్మికులు, యూనియన్ నాయకులు మన యొక్క మనస్సాక్షిని ఉపయోగించుకొని మన కంపెనీకి సంబంధించిన ఈ యొక్క అంశాలకు సంబంధించిన ఈ స్ట్రైకుకి దూరంగా ఉండి విధులకు హాజరై మన యొక్క మైన్ టార్గెట్లను సాధించి కంపెనీని కాపాడుకోవడంలో కృషి చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.